భరద్వాజ్ గారు కన్నప్ప రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూసారా? చూసాం కదా. ఎలా అనిపించింది మీకు? అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని వివరంగా చెప్పాడు. ఆయన చెప్తున్నటువంటి కథే ఆ సినిమాలో ఉంది అనే విషయం ఈ ట్రైలర్లో ఇంకోసారి కన్ఫర్మ్ చేశాడు ఆయన. అంటే టేకింగ్కి సంబంధించి వీళ్ళు తీసుకున్నటువంటి లొకేషన్స్, అలాగే ఇప్పటివరకు మనం విన్నటువంటి తిన్నటి కథకి అంటే కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నామని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ తీసుకున్నట్టుగా మనకి ట్రైలర్లో అర్థమైంది. అంటే వాయులింగం కోసం కొన్ని సమూహాలు ప్రయత్నం చేస్తున్నాయి అనే ఎలిమెంట్తో ఈ కథ మొదలై, అంటే అటవీ ప్రాంతంలో కొన్ని తెగల మధ్య జరిగేటువంటి ఒక వార్ ఎపిసోడ్ కూడా దీనిలో కీలకంగా ఉండబోతోంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదొక పార్ట్ అయితే, రెండో పార్ట్ రుద్ర క్యారెక్టర్ ఏమిటి అనేది, ప్రభాస్ క్యారెక్టర్. అంటే ఇతను తిన్నడిని తిరిగి శివమార్గంలోకి మళ్లించడానికి ఈ రుద్ర అనేటువంటి పాత్ర చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటి, అది ఇంతకు ముందే మంచు విష్ణు గారు 3-4 సందర్భాల్లో ప్రస్తావించాడు. అవును, ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది మనకి ఈ ట్రైలర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆధ్యాత్మికత, దానిలో మార్మికతని మిక్స్ చేసినటువంటి ఒక ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ ఆ క్యారెక్టర్లో జొప్పించారు. దానివలన ఏంటంటే కొంచెం ప్లెజెంట్గా ఉంది ప్రభాస్ లుక్. ఇప్పటి వరకు మనం బాహుబలి దగ్గర నుంచి చూస్తూ ఉన్నటువంటి ప్రభాస్కి పూర్తి భిన్నమైనటువంటి ప్రభాస్ కనిపించాడు ఇక్కడ. అంటే డైలాగ్ డెలివరీలో కావచ్చు, ఆ డెప్త్కి వెళ్ళి డైలాగ్ చెప్పడం, ఇవన్నీ కూడా కృష్ణరాజు గారు ఎలాగైతే బేస్ వాయిస్కి వెళ్ళి చెప్పేవాడో ఆ ధోరణి కనిపించింది ఇందులో. అలాగే తనని మందలించేటువంటి పద్ధతి కూడా చాలా సున్నితంగా, నువ్వు నీ దేవుడు ఇద్దరు తోడు దొంగలే అంటే తను ఇతని పాత్ర వేస్తూ అతన్ని అటువైపు తన దారిలోకి తెచ్చుకోవటం, అటు మళ్లించటం, ఈ రెండు పనులు ఏకకాలంలో చేసేటువంటి క్యారెక్టర్గా దాన్ని కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది ప్రభాస్ క్యారెక్టర్. కాబట్టి వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నట్లుగా ప్రభాస్ క్యారెక్టర్ చాలా కీలకంగా మారబోతోంది సినిమాలో అనేది అయితే అర్థమైంది ట్రైలర్ చూసిన తర్వాత. అలాగే మిగిలిన పాత్రలన్నీ కూడా మోహన్ బాబు దగ్గరికి వచ్చేసరికి గతంలో ఇదే క్యారెక్టర్ని అంటే కన్నప్పలో రావుగోపాలరావు గారు చేశాడు. అలాగే రాజ్ కుమార్ గారి సినిమాలో ముదిగొండ లింగమూర్తి గారు చేశారు. వారు చేసినప్పుడు ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి మైనస్లు, అంటే ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఇంకొక విధంగా వాడుకున్నారు. కాళహస్తీశ్వర మహత్యంలో అలాగే వాడారు, కన్నప్పలో కూడా బాపు గారు అలాగే వాడాడు దాన్ని. అది తొలగించారు ఈ సినిమాలో. తొలగించడానికి రీజన్ ఏంటంటే వాళ్లతో అలాంటి పని చేయించడం, అంటే అంత భక్తుడు, అంతగా డెడికేట్ అయ్యి శివుడికి పూజ చేస్తున్నటువంటి పూజారి అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు అనేటువంటి ఒక లాజికల్ పాయింట్ పట్టుకుని ఆ క్యారెక్టర్ని మోహన్ బాబు గారితో చేయిస్తున్నారు. కాబట్టి దానిలో ఆ గతంలో ఉన్నటువంటి మాధవ శాస్త్రి క్యారెక్టర్, అది గతంలో రావుగోపాలరావు క్యారెక్టర్లో కానీ లింగమూర్తి గారు చేసినటువంటి క్యారెక్టర్లో ఉన్నటువంటి మైనస్లు తొలగించారు. ఆ తొలగించటం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నన్ను మించిన శివభక్తుడు ఉన్నాడా అనే ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో. అవును, మోహన్ బాబు గారి. ఆ డైలాగ్ నుంచి ఇప్పటి వరకు ఒక డైలమా ఉంది. అంటే ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు ఇందులో అనేది ఒక డైలమా. ఇప్పుడు మోహన్ బాబు గారు ఆ క్యారెక్టరే చేస్తే అలా లేదు ఇది. ఇంతకు ముందు చూసినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి 2 సినిమాల్లో ఉన్న పాత్రకి పూర్తి భిన్నంగా చిత్రీకరణ జరిగింది ఇది. అందుకని ఆ పాత్ర కొంత సినిమాకి ఉపయోగపడే పద్ధతిలో నడుస్తుంది. అయితే ఆ క్యారెక్టర్లో ఆ 2 సినిమాల్లో దొరికినటువంటి ఎలిమెంట్ను వదిలిపెట్టలేదు డైరెక్టర్ వదిలిపెట్టలేదు, కథా రచయిత కూడా వదిలిపెట్టకుండా ఆ ఎలిమెంట్ వరకు ఇంకో 2 పాత్రలకి విస్తరించారు. బ్రహ్మానందం, అలాగే ఇంకో క్యారెక్టర్ సప్తగిరి. ఆ పాత్రలకి ఆ పాయింట్ వరకు అటు డైవర్ట్ చేసేసి మోహన్ బాబు గారి క్యారెక్టర్ని క్లీన్ చేసి ఈ సినిమాలో వాడేటువంటి ప్రయత్నం కనిపించింది. శివుడిగా మరి షాట్లు పడ్డాయి కదా అక్షయ్ కుమార్ షాట్లు. అంటే ఒకటి టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే కన్నప్పలో బాలయ్య గారు చేశాడు ఆ క్యారెక్టర్, మన్నవ బాలయ్య గారు. అవును, శివుడిగా చేసినప్పుడు
బాలయ్య గారు అంటే శివుడు, శివుడు అంటే ఆయన అన్న పద్ధతిలో చాలా సినిమాల్లో ఆయన శివుడిగా కనిపిస్తాయి. తెలుగు సినిమాకు సంబంధించి ఆ రోజుల్లో పౌరాణికాలు విస్తృతంగా వచ్చేవి కాబట్టి కొంతమంది నటులు కొన్ని పాత్రలకి ముద్ర పడిపోయేవారు. బాలయ్య గారు శివుడు ఎలాగో అలాగే కాంతారావు గారు నారదుడి పాత్రకి ఇలా కొన్ని క్యారెక్టర్లు అంటే వాళ్ళే. శకుని అనగానే ధూళిపాల ఒక దశలో సిఎస్ఆర్ గారు ఇలా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాన్ ఇండియా సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మాత్రమే కదా, అసలు పౌరాణికాలు లేని రోజుల్లో వస్తున్న సినిమా ఇది. అందుకని శివుడి పాత్రలో ఆయన పరిధిలో ఆయన ఉన్నాడు. కంపారిజన్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బాలయ్య గారితోనో మరొకరితోనో కంపారిజన్లోకి వెళ్ళక్కర్లేదు. కానీ ఆ సినిమాకి ఏం కావాలో అది ఇవ్వడానికి ట్రై చేశాడు అతను. ట్రైలర్ చూసిన తర్వాత క్యాన్వాస్ మీకు ఏం అర్థం అవుతుంది? స్పాన్ అంటే ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది. అంటే గతంలో కాళహస్తీశ్వర మహత్యానికి కన్నప్పకి కూడా తేడా ఉంది. వాళ్ళు కొంచెం ఎక్కువ స్పాన్ తీసుకున్నారు కన్నప్పలో. అంటే ఒక ఫైట్ ఉంటుంది శ్రీధర్ క్యారెక్టర్కి కృష్ణరాజు క్యారెక్టర్కి మధ్యలో ఒక ఫైట్ ఉంటుంది దానిలో. అది ఆ సినిమాలో కనిపించదు. దాన్ని దేనికి తీసుకున్నారు? అలాగే డ్రమ్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది. దాన్ని దేనికి తీసుకున్నారంటే సినిమా స్పాన్ పెంచి ఆడియన్స్కి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకునే చేశారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి బాహుబలి, ఇతర సినిమాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో ఏ మేరకు లిబర్టీ తీసుకుంటాం, ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కలిగించటం, ఆడియన్స్కి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కలిగించడం అనేది ప్రధానమైన ఎలిమెంట్గా మారింది. దాన్ని క్రియేట్ చేయడానికి మనం ఈ కథలో ఏ మేరకు లిబర్టీ తీసుకోవాలో ఆ మేరకు లిబర్టీ తీసుకుందామని అనుకుని చాలా సన్నివేశాలు వీళ్ళు అల్లారు. ఆ అల్లిన దానిలో ప్రధానమైనటువంటి సన్నివేశమే మనకు ట్రైలర్లో చూపించినటువంటి వాయులింగం. అవును, ఆ వాయులింగము, దాని చుట్టూ ఇతర తెగల మధ్య జరిగేటువంటి కాన్ఫ్లిక్టు, యుద్ధము, అలాగే మధ్యలో ఈయన దాటి వెళ్లాల్సి ఉంటుంది, దానికోసం అంటే తిన్నడిని దాటి వెళ్లాల్సి ఉంటుంది అనేది ఒక ఇది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ట్రైలర్లో ఎక్కడా కూడా ప్రధానమైనటువంటి కథలోకి వెళ్ళలేదు. పాత్రల పరిచయం వరకు మాత్రమే ఈ ట్రైలర్ని వాడారు. కథలో ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ చెప్పడం అనేది ఇందులో జరగలేదు. అలాగే ఒక చిన్న కన్ఫ్యూజన్ అంటే కొంచెం క్యూరియస్గా అనిపించినటువంటి డైలాగ్ ఒకటి మోహన్ లాల్తో ఉంది. అదేంటంటే మాకు విద్య రాకుండా చేయటానికి మా దగ్గర నుంచి బొటన వేలు తీసుకున్నటువంటి గురువు నువ్వేనా అని చెప్పేసి మహాభారతంతో ఒక లింకు ఉంది ఈ కథకి అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళు గతంలో చెప్పారు. ఇందులో భాగంగానే ద్రోణాచార్యుడు గుర్తొచ్చేలాంటి ఒక డైలాగ్ని మోహన్ లాల్ క్యారెక్టర్తో చెప్పించడం జరిగింది. అదొక కొంచెం క్యూరియస్గా అనిపించింది ఆ ఎలిమెంట్. అంటే మహాభారతంతో ఈ కథకున్నటువంటి ఇంకొక లింక్ ఏంటంటే అర్జునుడి అంశ ఇది అనేటువంటిది ఒకటి, కిరాతార్జునీయం ఇవన్నీ లింక్ అయి ఉంటాయి దీనిలో. అందుకని అర్జునుడి అంశ ఉంది అనేది ఒక నమ్మకం ఉంది. దీన్ని కన్నప్ప సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు, అది ఇందులో కూడా ఉంటుంది. అలా భారతంతో ఒక లింక్ ఇచ్చి ఆ లిబర్టీ తీసుకుని మోహన్ లాల్ క్యారెక్టర్ని కౌంటర్ పార్ట్గా చేశారు. కౌంటర్ పార్ట్గా చేసి అక్కడి నుంచి ఒక క్వశ్చన్ ఇటువైపుకి రైజ్ చేశారు, బొటన వేలు తీసేసుకున్నావు నువ్వు అని. అది ఎలా అల్లుంటారు అనేది ఒక క్యూరియాసిటీనే. అంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అంటే కొంచెం భిన్నమైనటువంటి క్యారెక్టర్ మోహన్ లాల్తో చేయించారు. అదే తెలిసిన కథనే మళ్ళీ ఒకసారి ఎలా చెప్పబోతున్నారు అనేది క్యూరియాసిటీ. ఇప్పటికీ ట్రైలర్లో కూడా ఏం చూపించలేదు వాళ్ళు. ట్రైలర్లో పాత్రల పరిచయం మాత్రమే చేశారు, వాళ్ళు ప్రధాన కథలోకి వెళ్ళలేదు. ఇప్పటి వరకు మనకేం తెలుసో అదే చెప్పారు, అందులో కొత్త ఎలిమెంట్ ఏం లేదు. కాకపోతే ఒకటే క్యూరియస్ ఏంటంటే మోహన్ లాల్ క్యారెక్టర్ని ఎలా వాడుతున్నారు సినిమాలో అనేది. అలాగే మోహన్ బాబు క్యారెక్టర్ని వాళ్ళు మొదటే చెప్పాడు, ఆయన మంచు విష్ణు చెప్పాడు, మేము గత సినిమాల్లో ఆ పాత్రని వాళ్ళు మలిచిన పద్ధతిలో కాకుండా భిన్నమైనటువంటి మార్గంలో వెళ్తున్నామని. ఆ భిన్నమైన మార్గంలోనే కనిపించింది ఆ క్యారెక్టర్, మోహన్ బాబు చేసినటువంటి క్యారెక్టర్, మహాదేవ శాస్త్రి క్యారెక్టర్. అయితే ఆ రెండు సినిమాల్లో ఉన్నటువంటి ఇతర ఎలిమెంట్స్, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి కోకోపా ఇవన్నీ ఈ వ్యవహారాలన్నీ అవి తీసుకెళ్ళి రెండు క్యారెక్టర్లుగా విడిగా డిజైన్ చేశారు. చూద్దాం, అసలు మనం 27 వరకు వెయిట్ చేస్తే కానీ పూర్తి సినిమా ఏంటనేది మనకి అర్థం కాదు. అయితే ఈ లోపల ఇంకొక ట్రైలర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రిలీజ్ లోపు ఇంకొక ట్రైలర్ వస్తుంది. దాంట్లో మూల కథని చెప్పేటువంటి ప్రయత్నం, మూల కథని
టచింగ్గా అంటే జనాలకి గుచ్చాలి, మీరు ఇది చూడబోతున్నారు అని ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపరేటివ్ ట్రయలర్ ఇంకోటి వచ్చే అవకాశం ఉందని అనిపిస్తోంది ఇది చూసిన తర్వాత.